హలో హాయ్ అందరికీ నమస్తే. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. లలిత జ్యువెలర్స్ ప్రజెంట్స్ గోల ప్రతి ఒక్కరికి మన ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఎస్, నిజంగా పండగ వచ్చిందంటే అంటే ప్రతి పండగకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అలాగే స్పెషల్గా మహాశివరాత్రి గురించి చెప్పుకుంటే ఈ పండగ రోజు చాలామంది జాగారం ఉంటారు, చాలామంది ఉపవాసం ఉంటారు. అసలు ఊర్లల్లో అయితే ఒక పెద్ద జాతరలాగా జరుగుతాయి. సో ఎక్స్క్లూజివ్గా మహాశివరాత్రి మీరు ఎలా చేసుకుంటారు, మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఎలా ఉన్నాయి మహాశివరాత్రి రోజు అనేది అడిగి తెలుసుకుందాం. చిన్నప్పుడు అంటే ఇప్పుడంటే మనం ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ షెడ్యూల్లో వర్కింగ్ ఉమెన్స్ కానీ వర్కింగ్ పర్సన్స్ కానీ ఉపవాసం ఉంటారు, లేదా జాగారం చేస్తారు నైట్ అంతా, దేవుణ్ణి పూజించుకుంటారు, ఓం నమ శివాయ అనుకుని. సో అలా వెళ్ళిపోతుంది. కానీ మనకి మ్యాక్సిమం మన స్కూలింగ్ కాలేజ్ టైంలోనే మనకి ఎక్కువ టైం దొరికేది. ఆ టైంలో మనం మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడం కానీ, లేకపోతే నైట్ జాగారం చేయడం కానీ ఇలా ఉంటుంది. ఇంకొన్ని ఊర్లలో కొంచెం స్పెషల్గా జరిగింది. ఎలా అంటే డ్యాన్సులు ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి. సో ఎందుకంటే అందరినీ ఎంటర్టైన్ చేయాలి, ఎవరు నిద్రపోకుండా జాగారం చేయాలని చెప్పి కొన్ని ఊర్లలో డాన్సులు జరుగుతాయి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషల్ సంథింగ్. సో ఫస్ట్ కాలర్ అయితే ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడానండి. థ్యాంక్ యూ అండి. మీ పేరండి? నా పేరు నాగమణి అండి. నాగమణి గారు ఎక్కడి నుంచి? మచిలీపట్నం అండి, ఈడేపల్లి. నాగమణి, మచిలీపట్నం, ఈడేపల్లి. ఎలా ఉంది మన బస్ స్టాండ్ శక్తి కూడా ఎలా ఉంది? ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎలా ఉంది మన శక్తి గుడి, ఎలా ఉంది ఈడేపల్లి శక్తి గుడి? బాగా జరుగుతున్నాయండి ఫెస్టివల్స్. నిన్న కూడా హోమాలు జరిగాయా? అసలు దసరా వచ్చిందంటే శక్తి గుడి వేరేలా ఉంటుంది కదా. అవునండి. నాగమణి గారు లైన్ లోనే ఉన్నానండి. ఏం చేస్తారు చెప్పండి ఈ మహాశివరాత్రి రోజు? ఏముందండి, ఉపవాసం, అభిషేకాలకి వెళ్ళాలి ఇప్పుడు నైట్ కి. అభిషేకాలు చేస్తారా? అవునండి. ఓకే. నైట్ అంతా జాగారం? అభిషేకం మొత్తం చేసి జాగారం చూడాలి, ట్రై చేయాలి. అంటే మీరు వర్కింగ్ ఉమెనా లేకపోతే ఇంట్లోనే హౌస్ వైఫ్? అవునండి, వర్కింగ్ ఉమెన్. ఏం చేస్తుంటారు? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నాకు శివయ్య గురించి ఎందుకు బాగా ఇష్టం అంటే, నాకు 7 years వరకు ప్రెగ్నెన్సీ రాలేదు. ఓకే. బట్ శివయ్యకి పూజ చేసుకున్నాక 42 days ఐ గాట్ కన్సీవ్డ్. అండ్ మా బాబు పేరు కూడా భువన్ కార్తికేయ. సూపర్, చాలా 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 మంచి విషయం చెప్పారు. అది శివయ్య గుడి పక్కన, శక్తి గుడి పక్కన జోడుగుడిలో రోజు 42 days మార్నింగ్ వెళ్ళి దీపం పెట్టి పూజ చేసుకుని గుంటూరు కాకాన్ని మొక్కుకున్నాక పుట్టాయి బాబు. 7 years ఆఫ్టర్ 7 years తర్వాత మీ వంశోద్ధారకుడు పుట్టాడు. మర్చిపోలేను, శివయ్యని కూడా మర్చిపోలేను. ఎప్పుడు లైఫ్ టైం మంచిగా ధ్యానంగా పూజించుకొని అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. శివాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటారు కదా, అది నిజం. నిజంగా మన శివుడికి పూజిస్తే అంటే శివుడి గురించి చెప్పాలంటే ఏమీ తెలియని వారికి ఆయన పూర్ణలింగేశ్వరుడు, ఆయన గురించి అంతో ఇంతో తెలిసిన వారికి అర్ధనారీశ్వరుడు, ఆయన్ని శరణం గతి అన్న వారికి ఆయన ఒక్కడే సర్వేశ్వరుడు. ఎందుకంటే నేను చాలా బాధపడేదాన్ని పిల్లల గురించి కూడా. ఎంత ఇప్పుడు మీ బాబుకి ఏజ్? 6 years. వెళ్ళి శివుడి గుడికి వెళ్ళి శివుడికి చూపించండి. అవునా? వెరీ గుడ్. నాకు ఇదేదో బాహుబలి సినిమా స్టోరీలా ఉంది. ఇదిగోండి, ఇది ఫ్యాక్ట్ కాబట్టి నాకు చెప్పాలనిపించి జాగ్రత్త గారి స్పీచ్లోనే వెళ్ళానండి. అది కూడా 42 days. ఓకే, 42 రోజులు చక్కగా శివయ్యకి దీక్ష చేస్తూ మొక్కుకున్నారు. గుడ్ అండి, చాలా 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 మంచి విషయం చెప్పారు నాగమణి గారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, మీ కార్తికేయ మీ అబ్బాయికి శివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.